ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని దళిత ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. గుంటూరులోని అంబేద్కర్ భవన్ లో దళిత ప్రజా సంఘాల నేతలు విద్యాసాగర్, నీలాంబరం, రవికుమార్, అరుణ్ కుమార్, శేషయ్య తదితరులు మీడియాతో మాట్లాడారు. పివి సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఒక ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేసే అధికారం ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. దళితుడు అయినందునే వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. డీజీపీ హోదా రాకుండా ఉండేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారిని సస్పెన్షన్ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల తరఫున ఈసీకే పార్టీ తరఫున ఖండిస్తున్నాం. సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేయడం అనేది కేవలం అది ప్రతీకార చర్య, అది కుల వివక్షత కూడా. ఆయన ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవికి ఆయన పూర్తి అర్హతలతో ఉన్నవాడు. తదుపరి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి డీజీపీ కావాల్సినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు. శనివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఆ నియామకాలకు సంబంధించినది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మీరు డీజీపీగా ఉండటానికి సుముఖులేనా అని సునీల్ కుమార్ గారిని ప్రభుత్వం అడిగి ఆయన దగ్గర ఆ సుముఖమైనటువంటి లెటర్ తీసుకుని యూపీఎస్సీకి పంపించడానికి తీసుకుని ఆదివారం సస్పెండ్ చేసేసారు. గత కొన్ని నెలలుగా ఆయన మీద ఆయన రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియల్ టార్చర్లో ముద్దాయిగా ఉన్నాడు, కస్టోడియల్ టార్చర్కి పాల్పడ్డాడని కొంతకాలం ప్రచారం చేశారు. ఆ కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఒక్కటి కూడా దొరకకపోయేసరికి డీజీపీ నియామకం కాలం ముందుకు వస్తున్నప్పుడు ఆ డీజీపీ కాలానికి సంబంధించినటువంటిది ఆయన్ని తప్పించడం కోసం ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషను ఇదిగో పలానా కారణాల వల్ల ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, ఈ ఆరోపణల్ని మేము దర్యాప్తు చేయడానికి ఒక కమిషన్ వేసామని చెప్పలా. ఆయన సస్పెండ్ చేయడం కోసమే కారణాలు ఎత్తుక్కుంటా పోయి చివరికి ఏం చెప్పారంటే ఆయన విదేశాలకు వెళ్ళాడని చెప్పారు. విదేశాలకు వెళ్ళేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆయన పై అధికారులు ఆయనకి పర్మిషన్ ఇచ్చారు, విదేశాలకు వెళ్ళడానికి ఇచ్చారు. ఆయన వెళ్ళిన తర్వాత ఒక దేశం అని చెప్పి ఇంకో దేశం వెళ్ళాడని చెబుతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే అమెరికా డైరెక్ట్ ఫ్లైట్ ఒకటి ఉంటుంది, కొన్ని ఇతర దేశాలు ఆగుతుంటాయి, కొన్ని 4 గంటలు ఆగుతాయి, కొన్ని ఒకరోజు కూడా ఆగుతుంటాయి. ఆ ఒకరోజు ఆగిన దాన్ని కూడా నేను లెక్కలోకి తీసుకుని మేము పంపింది నిన్ను ఇంగ్లాండ్ కదా, నువ్వు పర్మిషన్ తీసుకుంది, నువ్వేంటి యూఏలో ఆగేవని చెబుతున్నావు. ఇది అసలు ఆధారం లేని ప్రశ్న. రెండోది, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర డీజీపీ క్యాడర్లో ఉన్న ఒక ఐపీఎస్ అధికారి శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారిని 3 రోజుల క్రితం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేశారంటే చిన్న ఫీబుల్ కాజు, మీనింగ్లెస్ కాజు ఒకటి పెట్టి ఆయన ఏదో పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళారు అనే కారణం మీద సస్పెండ్ చేసింది. మేము ఈ కుల సంఘాల తరఫున, అందరి తరఫున ఈ సస్పెన్షన్ని ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా ఎందుకంటే ఆయన విదేశాలకు వెళ్ళేటప్పుడు లీవ్ పర్మిషన్ గవర్నమెంటే ఇస్తుంది. వితౌట్ గివింగ్ లీవ్ పర్మిషన్ ఏ అధికారి కంట్రీ దాటి వెళ్ళడు. అక్కడ లీవ్ పర్మిషన్ ఇచ్చిందంటే పర్మిషన్ ఇచ్చేసినట్టు. మోర్ ఓవర్ ఏమన్నా ఆఫీస్ ఆర్డర్స్ ఉంటే వచ్చిన తర్వాత ఇది చూసుకోవచ్చు, లేదా ముందుగానే తీసుకుని వెళ్ళొచ్చు. అది రెగ్యులర్గా జరిగే పని, అది క్లియర్. ఇకపోతే ఈ ప్రభుత్వం 2014-19లో రూలింగ్లో ఉన్నప్పుడు కూడా దెందులూరులో ఒక మహిళా ఎస్సీ అధికారిని చాలా ఘోరంగా అవమానించి చాలా ఇచ్చేసింది. దాని పర్యవసానం తర్వాత 2019లో అనుభవించారు. గవర్నమెంట్ పోయింది. మరి అదే వైసీపీ గవర్నమెంట్ 2019-24 వరకు
డాక్టర్ సుధాకర్ అనే అతన్ని చిన్న కాజ్ మీద ఎన్నో బాధలు పెట్టి ఆయన ఆత్మహత్యకు చేస్తున్న విధంగా ప్రేరేపించింది. సో పబ్లిక్ గమనిస్తున్నారు. ఒక పర్టికులర్ కమ్యూనిటీని, వాళ్ళ జాతిని, వాళ్ళ ఆఫీసర్ని, ఎస్సీ ఆఫీసర్ని, బీసీ ఆఫీసర్ని టార్గెట్ చేస్తూ గవర్నమెంట్ ఒక మనువాద మత్తులో చేస్తున్న వికృత క్రీడలు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని పర్యవసానం తర్వాత అనుభవిస్తారు. ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ ద ప్రజెంట్ గవర్నమెంట్, సీఎం చంద్రబాబు గారు, మీరు ఇమీడియట్గా ఈ కాల్స్ తీసుకుని సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ని రివోక్ చేసి సార్ని ఇమీడియట్గా డ్యూటీలో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సునీల్ కుమార్ గారు గత కొద్ది ఏళ్ళుగా ఎయిమ్ అనే అంబేద్కర్ ఐడియాలజీ మిషన్ అనే సంస్థను స్థాపించి స్టేట్ వైడ్ ఎన్నో యూనిట్లు ఎస్టాబ్లిష్ ప్రతి డిస్టిక్లో చాలా వర్కౌట్ చేస్తున్నారు. అంబేద్కరిజం ఈ విధంగా ప్రచారం చేయబడటంతో మనువాదులు కానీ బీజేపీ వీళ్ళు కానీ అది భరించలేక చేస్తున్న కుట్రలాగా మేము భావిస్తున్నాం. డెఫినెట్గా దీని పర్యవసానం ముందు ఉంటుంది. అందుకని ఐఎమ్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ టు ఇంటర్ఫియర్ అండ్ రివోక్ ద సస్పెన్షన్ ఆఫ్ శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.